ఓ కౌంతేయ అంటే కుంతి పుత్రుడా అని సంబోధిస్తున్నారు భగవంతుడు. తన దగ్గరి సంబంధంగా మేనత్త కొడుకు అని. సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నారనియు మరియు నేనే వీటన్నిటికీ బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. భగవంతుడి నాభికమలం నుంచి బ్రహ్మ సృష్టింపబడతారు. బ్రహ్మ నుంచి మిగతా గౌణ సృష్టి అంతా వస్తుందండి. అది భౌతిక ప్రకృతి. భౌతిక ప్రకృతి కూడా భగవంతుని యొక్క వివిధ శక్తుల్లో ఒకటనమాట భౌతిక ప్రకృతి. భౌతిక ప్రకృతి యందు జీవులందరూ 84 లక్షల రకాల జీవజాతుల్లో జన్మిస్తున్నారు. బ్రహ్మ వారి వారి కోరిక అనుసారము వారికి దేహాలు ఇస్తున్నారు అన్నమాట. వారి యొక్క కర్మఫలము దీన్ని బట్టి చీరండి. కానీ మూలం వచ్చేసి వీటన్నిటికీ మూలం కారణము బీజ ప్రదాత అయిన తండ్రి భగవాన్ అని శ్రీకృష్ణ భగవానుడే మూలమైన తండ్రి అని మనం అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుడి ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అహం బీజ ప్రదాపిత, నేనే అన్నిటికీ తండ్రిని. కాబట్టి దీని నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి? మనమంతా సోదరులము సోదరిమము, అంటే భగవంతుని పిల్లలం అందరము కూడా, అంశలం, ఆయన అంశలము, ఆయన పిల్లలము, ఆయనే మనందరికీ తండ్రి. కాబట్టి మనం ఏ జీవినైనా కూడా మనం అంశగా చూడాలి, భగవంతుని యొక్క అంశ. కాబట్టి మనం ఇతర జీవులను మన ఇంద్రియ ప్రీతి కొరకు, మన నాలుక సంతృప్తి కొరకు మనము సంహరించడం వంటివి చేయకూడదండి. ఇది భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు.